కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పళ్ళ రసం. బూంద్ బూంద్ మే హై స్వాద్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి కానీ రెడ్ చూస్తున్నాం ఏంటి? చూడండి రా, రెడ్ కొట్టలేవు ముసలోడా, కొట్టలేవు కొట్టలేవు. రెడ్ పడిపోతే చూడు. కొట్టలేవు, నువ్వు కొట్టలే. కొడతాను. నువ్వు సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. నువ్వు కొట్టగలవు. కుడితే చంపేస్తానన్నావు. ఆడేదో నటింతున్నాడో, నువ్వు జీవించు. రెడ్డేసి తగలాడు. చూడు, రెడ్ వైపే చూడు, గురి పెట్టి చూడు. పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, ఎక్కబడవాలి. చూస్తా తాత. ఈ ముసలో నాగండి వరకు చెప్తున్నాడు. కొట్టు 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 కొట్ట. రెడ్డు పడిపోయిందిరా, రెడ్డు పడిపోయింది. లవ్ యూ. ఇట్స్ ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి మాయ, ఏంటి మహత్యం? జ్యూస్ తాగు తాత. జ్యూసా? ఆ బాటిలో ఈరా అబ్బదాన్ తాగే. ఒరేయ్, ఇది గణిత శాస్త్రంలో అనే ఒక అద్భుతమైన కట్టవరా. అబ్బా, వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితే అట్రా? ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెరకలిస్ట్. రేయ్, ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరూ బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి 4 గంటలు గెలిపించిన మహానుభావుడు లేడరా. రేయ్, నువ్వు మా పాలిట. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టి. ఓకే ఓకే. మళ్ళీ బోద్దేద్దాం. తీసుకెళ్ళరా. యాసన ఎక్కువసేపు ఉండకూడదు, బూట్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత, ఒక వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడే వాళ్ళని చూసా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికి అలా అర్థమైందండి. ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా. ఓకే, మార్నింగ్ కలుద్దాం. ఆగు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? నోరు మూసుకొని ఆటో ఎక్కు. కూర్చో. మాయా చట్నీ. అంబులు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. నాన్న. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు. ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్? ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వు ఒకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు CCS కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు. హలో, ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ కి తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెలలు నిండిందని. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకు వెళ్ళింది. మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విష్ చేయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నీలాంటి గుర్తున్నప్పుడే పని ఫినిష్ చేసుకుని రావాలి. నాతో సొల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే.
మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో పడ్డావేందన్నా? మర్చిపోయానయా, ఉందా లేదా? వచ్చిందా అన్న వెనక్కి వెళ్ళు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందే వెళ్ళాలి. ఆ, ఆ, రైట్ తీసుకో. ఎవడే రోడ్ కట్టింగా? హలో ఆగు, దాన్ని టచ్ చేయకూడదు. మార్కులో పెట్టాం కదా, బండి యాక్సిడెంట్ చేశాడు. ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే. ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తేవరా? ఏ ఏరియా అనేది? సార్ బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేటలో ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగా? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళగా వచ్చారు సార్. నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు? సడన్ గా వర్షం పడితే? అవును సార్. హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్ నాకు కోపం వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్, ఎందుకంటే కింద పడిపోయింది సార్, దెబ్బలు బాగా తగిలేసి సార్. అయ్యో వీడికి అల్లబడి. సారీ అండి, హాస్పిటల్ గురించి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందన, ఊరుకో ఊరుకో. సార్, ఎవరు తను తీసుకొచ్చింది? సార్ నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. ఏయ్, ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలవాక. ఏయ్, ఎలా? సారీ. పదండి అంకుల్, వెళ్దాం. పదమ్మా వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే. సార్ ఎందుకు అలా అనుకుంటుంది బాబు? ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది. అంకుల్, అయినా ఇంట్లో పోలీస్ ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నాన్న వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రేయ్, తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరందరూ చాలా కష్టపడ్డారు. ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. ఏమండి 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 ఏమండి? అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నానో ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడేదో వే అని యారో మార్కేసి ఉంది. డాక్టర్, ఆ పేషెంట్ ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది? ఏమైనా డేంజరా? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు. ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసేవి మ్యాటర్ చెయ్యి మరి. చెప్పాను రా. హలో
నందన మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. యా రేయ్, దా. వదినా, అమ్మ ఆ అబ్బాయి ఎక్కడ? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు. నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? ఆ అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రా. రే ఇదే కరెక్ట్ టైం, వెంటనే చెప్పే. Love you so much. ఏమైంది? అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయి వచ్చాను. సడన్గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. పాప పుట్టింది. అచ్చు అమ్మలానే ఉంది. రా చూద్దు గాని. పద. రే కార్ ఎంట్రన్స్ లో వదిలేసి సెక్యూరిటీ వాడు గొడవ చేస్తున్నాడు. తీ. సరే నేను కార్ తీసేసి వస్తాను, నువ్వు లోపల ఉండు. అన్న ఒరేయ్, నా కార్ రా, అవతల ముహూర్తం టైం దాటిపోతుంది. వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తే నీకేమైనా అభ్యంతరం? 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు. నువ్వు అద్దం పట్టుకోవే. రేయ్ రేయ్, నువ్వు ఫోన్ పెట్టకనే డైవర్ట్ అయిపోతావు. వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నాన్న, నీకోసం బెండకాయ వండాను, దొండకాయ వేపుడు చేశాను. మీకేమో పెళ్లి భోజనం, నాకేమో దొండకాయ కూర. అబ్బో, ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా.